ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితంలో అనేకమైనవి మనకిచ్చి ఉన్నారు. కానీ మనం ఏదో లేదని దేని కొరకు పోరాడుతూ ప్రయాసపడుతూ ఉన్న వాటిని కూడా మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు కదా. ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది జరిగితే ఇది జరిగితే బాగుండు అనుకుంటూ ఉంటాం. కానీ ముందున్న వాటిని, దేవుడిచ్చిన వాటిని కొన్నిసార్లు గ్రాంటెడ్గా తీసుకొని మర్చిపోతూ ప్రక్కన పెట్టేసి మనం వాటి కొరకు పోరాడుతూ ప్రయాసపడుతూ దీన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి దీని గురించి ధ్యానించుకునే ముందు కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీటి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మందిరం అనేది తండ్రి ఇల్లుగా ఉంటుంది. నా తండ్రి ఇంట ఎల్లప్పుడూ సంతోషము, ఎల్లప్పుడూ ఆటపాటలు అనే భావం గల ఒక పాట ఉంటుంది కదా. తండ్రి ఇంటిలో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంటిలో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదాం కొని ఆడుదాం, పాడుదాం పాట పాడుదాం అనే పాట ఈ భావంతో కూడి ఉంటుంది కదా. అవును, తండ్రి ఇంటికి మనం ఎప్పుడు వచ్చినా కూడా, చిన్న కుమారుడు చూడండి, తప్పిపోయి తిరిగి వస్తే తిరిగి మరలా సంతృప్తిగా ఉన్నాడా లేదా? తిరిగి వచ్చినటువంటి ఆ చిన్న కుమారుడు తండ్రి ఏర్పాటు చేసినటువంటి నాట్యంలో పాల్గొని తన దుఃఖములన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి తండ్రి ఇంటిలోనికి రాలేక వెలుపల కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఆ సంగతి అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోవునప్పుడు వారిని చూచి భిక్షం అడిగాను. వారి యొద్ద ఏమైనా దొరుకునని అతడు కనిపెడుతున్నాడు. కానీ అంతటా పేతురు ఏమంటాడు? వెండి బంగారంలో నా యొద్ద లేవు. అవును, అక్కడ పేతురేమి విద్యావంతుడు కాదు. అతడు డిగ్రీలు, డిప్లొమాలు పొందినవాడేమీ కాదు, గొప్ప గొప్ప పట్టాలు పొందినవాడేమీ కాదు. కానీ అతనికి ఏముంది? గొప్ప హోదాలు, పేరు ప్రఖ్యాతలు, చదువు, అవి ఏమీ లేకపోయినా ఆయనకుంది విశ్వాసం. ఆయన దగ్గర వెండి బంగారాలు లేకపోవచ్చు, ఆయన దగ్గర ఉంది విశ్వాసం, అన్నిటికంటే గొప్పది. అతని హృదయంలో క్రీస్తు జీవిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఆయన ఏమంటాడు? నాకు కలిగినది నేను నీకు ఇచ్చుచున్నాను. అవును, ఈరోజు మనం అందరికీ ఏదో చేయాలనుకుంటాం, అందరికీ ఏదో చెప్పాలనుకుంటాం, ఏదేదో చేయాలని మనం ఆశపడతాం. మనలో లేనిది మనం ఎలా ఇవ్వగలుగుతాం? మనలో లేనిది మనం ఎలా చూపించగలుగుతాం? ఇక్కడ నాకు కలిగినది నీకు ఇస్తున్నాను. ఇక్కడ మనమే స్తుతించని వారముగా ఉంటే స్తుతి గురించి మనం ఎలా చెప్పగలుగుతాం? మన కుటుంబంలో మనమే ప్రార్థించని తల్లులుగా ఉంటే మన కుటుంబానికి, మన బిడ్డలకు మనం ఏమని బోధించగలుగుతాం? మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం ఏమని బోధించగలుగుతాం? మనకు కలిగిందే మనం ఇవ్వగలుగుతాము కదా. ఇక్కడ పేతురును చూసినట్లయితే, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండములను బలం పొందుకునేవంట. ఇక్కడ స్వస్థత పొందిన వాడు ఏం చేశాడు? దిగ్గున లేచి నిలిచి నడిచాడంట. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తోంది. అతడు కుంటివాడే దేవాలయం వద్ద కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. తన స్వస్థత ఎడలను, దేవాలయంలోనికి వెళ్ళుట ఎడలను ఆయన ఆసక్తి ఎంత కనపరిచాడో చూసారా? చూడండి, అప్పటి వరకు కూడా దేవాలయం ఎలా ఉంటుందో కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ రోజుల్లో కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, అవయవ లోపం ఉన్న వారికి దేవాలయంలోనికి రావడానికి అర్హత ఉండేది కాదు. అతడి కాళ్ళు వచ్చిన వెంటనే అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మందిరం లోపలికి వెళ్ళాడు. ఈరోజు మనమైతే ఏం చేస్తాం? దేవా నాకు ఇది ఇవ్వయ్యా అని ప్రార్థిస్తాం. దేవుడు అది ఇవ్వగానే పట్టుకొని దేవుని దగ్గర నుండి పారిపోయి మనకి ఇష్టమైన చోట్ల మనం ఉంటూ ఉంటాం. మన సంతోషాన్ని వేరే వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. దేవా నాకు ఇన్ని మార్క్స్ ఇవ్వయ్యా, ఈ జాబ్ ఇవ్వయ్యా, ఈ ఉద్యోగం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అది చేయడంలో తప్పేం లేదు. కానీ అది ఇచ్చిన వెంటనే మన సంతోషాన్ని, ఆనందాన్ని మనుషులతో పంచుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాం. కనీసం దేవునికి ముందుగా ఎవరికి థ్యాంక్ యూ చెప్తున్నారు? ఎవరితో మీ సంతోషాన్ని పంచుకుంటున్నారు? బాధ వస్తే కష్టం వస్తే ముందుగా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మన సమస్యను అంతా ముందుగా ఆయనకు వివరిస్తాం. ఎందుకంటే ఆయన తీర్చగలిగిన సమర్థుడు కాబట్టి. మన కన్నీటితో ఆయన సన్నిధిలో గడుపుతాం. మరి బాధ సమయంలో నీ కన్నీరిస్తున్నావే, సంతోష సమయంలో నీ సంతోషాన్ని దేవుడితో ముందుగా పంచుకుంటున్నావా? అక్కడ అతను చూడండి, ముందుగా అతడు దేవాలయంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని అక్కడ స్తుతిస్తున్నాడంట. అవును, తండ్రి ఇంటిలో ఎప్పుడు కూడా సంతోషమే అని ఇందాక పాడుకున్నాం కదా.
ప్రభు వాని కాళ్ళను అప్పటి వరకు చచ్చుబడిన కాళ్ళుగా ఉన్నాయి, కానీ ప్రార్థించిన వెంటనే జింక కాళ్ళ వల్ల చేశాడు. గురుపోతు వేగము వంటి వేగమును అతని కాళ్ళకిచ్చాడు. ఉన్నత స్థలముల మీద అతన్ని నడవచేశాను అని వాక్యంలో ఉంటుంది కదా. మీరు పుట్టుకుంటి వాని వల్లే ఉండగా ప్రభు మీకు ఇచ్చిన బలమైన పాదాలను బట్టి, కాళ్ళను బట్టి ప్రభువును మనం స్తుతించాలి కదా. మన కాళ్ళు మనం కలిగి ఉన్న కాళ్ళను బట్టి ప్రతి దినము ఆయనను స్తుతించాలి. ప్రతి అవయవాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. మన శరీరంలోని బలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి ఎంత గొప్ప ధన్యత కదా ఆయనను స్తుతించడం. నీడ యొక్క విలువ ఎండాకాలంలోనే తెలుస్తుంది. మీ ఆరోగ్యం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు జబ్బు పడినప్పుడు, అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ పైన ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలిసి వస్తుంది. అవును, నేను చాలాసార్లు అనుభవించాను. అందుకే దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను. అందుకే దాన్ని బట్టి ప్రతిరోజు నా ఆరోగ్యాన్ని బట్టి, నేను కలిగి ఉన్న వాటన్నింటిని బట్టి దేవుని స్తుతిస్తాను. నా అవయవాలను బట్టి నేను ఎదుర్కొన్న అనారోగ్య పరిస్థితులు ఆ రీతిగా ఉండేది. అందుకే నా ప్రతి అవయవాన్ని బట్టి నేను దేవుని ప్రతిరోజు స్తుతిస్తాను. ప్రతిరోజు నా ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నా దినమంతటిని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే నేను ఎదుర్కొన్న పోరాటాలు అటువంటివి. కాబట్టి మన యొక్క ఆరోగ్యం ఎప్పుడు దాని విలువ తెలుస్తుందంటే మనం జబ్బు పడినప్పుడు, రోగం ఎదురైనప్పుడు, అనారోగ్యం ఎదురైనప్పుడు, ఆ రోగము కుదుటపడడానికి మనం డబ్బులు ఖర్చు పెడతాం చూడండి, అప్పుడు మనకి దాని విలువ తెలిసి వస్తుంది. దీనికి ఇంత విలువ ఉందా, దీనికి ఇంత ఖర్చు అవుతుంది కదా, దీనికి ఇంత విలువ ఉందా అని మనకు అప్పుడు తెలిసి వస్తుంది కదా. ఇటలీ దేశంలో కూడా ఒనాసిస్ అనే ఒక గొప్ప కోటీశ్వరుడు ఉండేవాడు. అతడు ఆడంబర జీవి, చాలా గొప్పగా జీవించిన వ్యక్తి. అయితే అమెరికా అధ్యక్షుడైన జాన్ కెనడీ అనే ఒక గొప్ప ప్రసంగికుడు, గొప్ప స్వార్థికుడు మరణించినప్పుడు అది ఏం చేశాడంటే అతని భార్యకు జాకులిన్ కెనడీని అతడు పునర్వివాహం చేసుకుంటాడు. అయితే ఒనాసిస్కు ఒక బలహీనత ఉండేది, ఒక జబ్బు ఉండేది. ఏంటంటే ఆ రోగము, అతడి కంటి రెప్పలు వాటంతట అవి తెరుచుకోవు, అవి మూసుకోవు. ఆయన కుడి ఎడమల ప్రక్కల 2 వ్యక్తులను పెట్టుకున్నాడు. ఎప్పుడైనా అతను నిద్రపోవాలి అంటే వాటిని మూసేవారు, ఎప్పుడైనా లేవాలి అనుకుంటే వాటిని వారికి చెప్తే వాళ్ళు తెరిచేవాళ్ళు. అతన్ని కలిగినటువంటి కనురెప్పలు అవి వాటంతటా అవి మూసుకోలేవు, తెరుచుకోలేవు. చూసారా ఎటువంటి బలహీనతో. అతడు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి తన జీవితం పైన అతనికి విరక్తి వచ్చింది, విసిగిపోయాడు. కానీ మనమైతే ఎంత చక్కటి కన్నులను కలిగి ఉన్నాము కదా. మనం ఎప్పుడు మూయాలనుకుంటే అప్పుడు మూస్తాం, ఎప్పుడు తెరవాలనుకుంటే అప్పుడు తెరుస్తాం. చక్కటి కనురెప్పలనిచ్చాడు, కన్నులనిచ్చాడు, కను దృష్టినిచ్చాడు, ఎంత మంచి కనుచూపునిచ్చాడు కదా. ఎంత దూరమైనా చూడగలిగిన కనుచూపుని దేవుడు మనకిచ్చాడు కదా. అందుని బట్టి ఎప్పుడైనా స్తుతించారా? కనుపాప వలె మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. దావీదంటాడు, కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము ప్రభువా అని ప్రార్థిస్తాడు. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని దేవుడు సెలవిచ్చాడు కదా. నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దాని విలువ తెలిసి వస్తుంది. ఈరోజున మనం కలిగి ఉన్నటువంటి కన్నులను బట్టి స్తుతించమంటే ఇదేముంది అని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. అవును, ఒకసారి చూపు లేని వారి దగ్గరికి వెళ్ళి అడగండి, దాని విలువ ఏంటో చెప్తారు. నాకే కనుక కళ్ళుంటే నేను ఏం చేసేవాన్నో అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనమైతే ప్రతిరోజు కన్నులను కలిగి ఉండి కనీసం రోజుకొక్కసారైనా థ్యాంక్ యూ ప్రభువా, నాకు ఇచ్చిన కన్నులను బట్టి నీకు వందనాలయ, నాకు ఇచ్చిన కను చూపును బట్టి వందనాలయ, నాకు ఇచ్చిన దృష్టిని బట్టి వందనాలయ, నాకు ఇచ్చిన కను రెప్పలను బట్టి వందనాలయ, కను బొమ్మలను బట్టి వందనాలయ, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసేందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరిచేందుకు ఎంత చక్కగా నన్ను నిర్మించావయ్యా, అవయవ లోపం లేకుండా నన్ను నిర్మించావయ్యా అని ఎప్పుడైనా స్తుతించారా? దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే దృష్టి మాంద్యమైనప్పుడు, కన్నులు సరిగా కనబడనప్పుడు, ఇలాంటి పరిస్థితులను రాకముందే మనం ప్రభువును వాటిని బట్టి స్తుతిస్తూ ఉంటే దేవుడు చూడండి, మనకు కలిగిన ఆయుష్ని బట్టి దేవుని స్తుతిస్తుండే మన ఆయుష్ని పొడిగించగలిగిన దేవుడు. మన కన్నులను బట్టి కూడా మనం స్తుతిస్తుంటే దాని విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు మీరు ఎటువంటి పోరాటం ఎదుర్కొంటున్నారో తెలియదు, కానీ మీకున్న వాటిని బట్టి దేవుని ముందుగా స్తుతించడం నేర్చుకోండి. ఏదో లేని వాటి కొరకు పోరాడుతూ ప్రయాసపడుతూ ఉన్న వాటిని మర్చిపోకండి. మీరు కలిగి ఉన్న వాటిని గుర్తు చేసుకోండి. అందుకే అంటాడు కదా దావీదు భక్తుడు కీర్తనలు 103:1-2 వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలు దేని మరవకు నా ప్రాణమా అని తన ప్రాణముతో తను మొదటగా మాట్లాడుకున్నాడు. మనం కూడా
ఏదో లేదని ప్రయాసపడడానికి ముందుగా మనం కలిగి ఉన్నది ఏదో ఒక్కసారి తలంచుకొని దాన్ని బట్టి స్తుతించాలి. ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని అనుకునే ముందు దేవుని స్తుతించి తర్వాత అడగండి. తప్పకుండా దేవుడు కార్యం జరిగించడానికి సమర్థుడు. కాబట్టి ఆయన పైన ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం, ఉన్న వాటిని బట్టి మర్చిపోక ఆయనను స్తుతిద్దాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.